పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగిందని మొదట 6,000 కోట్లుగా ప్రకటించగా ప్రస్తుతం 66,000 కోట్లు దాటిందని ఇప్పటికీ పూర్తి స్థాయిలో భూసేకరణ జరగలేదనే ఆరోపణలు ఉన్నాయని ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రభుత్వాల అనుమతులు ఇంకా అవసరమని హర్ష కుమార్ అన్నారు. స్థానిక కోరుకొండ రోడ్లోని ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ ఛత్తీస్గఢ్లో 4 గ్రామాలు, ఒడిశాలో 8 గ్రామాలు ముంపునకు గురయ్యే పరిస్థితి ఉందని, పోలవరం నిర్వాసితులకు భూములు కోల్పోయిన వారికి ఇంకా పూర్తి స్థాయిలో పరిహారం అందలేనని ఆరోపించారు. నిర్వాసితుల కోసం నిర్మించిన కొన్ని కాలనీలు శిథిలావస్థకు చేరుకున్నాయని, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్రం నిర్మించేలా ఒప్పందం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ బాధ్యత తీసుకుందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును వ్యాపార దృక్పథంతో డబ్బులు సంపాదించే ఏటీఎంలా రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని, భూములు 5వ షెడ్యూల్ ఏపీ ఎల్పీఆర్ చట్టపరిధిలో ఉన్నాయని తెలిపారు. షెడ్యూల్ ప్రాంతాల భూములను ప్రైవేట్ సంస్థలకు కేటాయించడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. దీనిపైనే తాము కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశామని వివరించారు. దీనిపై చీఫ్ సెక్రటరీని వివరణ కోరినట్లు సమాచారం ఉందన్నారు. అడుగు రాతి పొరల నుంచి రావాలి పునాది. అది దానికి వెళ్ళాలంటే చాలా లోతుకి వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ వీళ్ళు ఇసుక పొరల్లోంచే వీళ్ళు కన్స్ట్రక్షన్ వేస్తూ ఉంటుంటే, ఇసుక పొరల నుంచి పైకి వచ్చేటప్పటికల్లా వీళ్ళు చాలా ఎత్తుకి కట్టాల్సింది ఉంది. అంటే ప్రవాహం కన్నా మీద కట్టిన తర్వాత కొంత పోయిన తర్వాత దాని మీద డయాఫ్రామ్ పూర్తిగా నిర్మించాలి. అటువంటిది ఏమీ లేకుండా ఈవేళ నిర్మాణం చేపట్టేస్తున్నారు. నేను మొన్న శ్రీశైలం ప్రాజెక్ట్కి వెళ్ళి పరిశీలించి వచ్చాను. అలాగే మొన్న సీలేరు కూడా వెళ్ళి పరిశీలించి వచ్చాను. అక్కడ ఏపీ జెన్కో హైడ్రో కరెంటు ఉత్పత్తి చేస్తుంది. చాలా ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉంది. మరి చాలా దగ్గర 280, 360 మెగావాట్స్ ఉత్పత్తి సీలేరు నుంచి, డొంకరాయి నుంచి మనకి హైడ్రో కరెంట్ అన్నది వస్తుంది. అది నాణ్యమైన కరెంటు. మరి ఆ ఏపీ జెన్కో మనకుంది. ఏపీ జెన్కో మనకు ఉంటుండగా మీరు మెగాకి ఎందుకు ఇవ్వాలి, లేకపోతే గ్రీన్కోకి ఎందుకు ఇవ్వాలి? మీరు ఏపీ జెన్కో అంటే గవర్నమెంట్ లాభపడాలి కదా. గవర్నమెంట్ లాభపడమంటే ప్రజలు లాభపడతారు. ప్రజలు లాభపడకుండా మీరు ప్రైవేట్ కంపెనీలకి ఎందుకు ఇవన్నీ కట్టబెట్టి మీరు వాళ్ళకి లాభాలు చేకూర్చాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఒక ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమం మీరు ఆలోచించాలా, లేకపోతే ప్రైవేట్ కంపెనీల వాళ్ళకి మీరు వాళ్ళ సంపాదన, వాళ్ళ సంక్షేమం మీరు ఆలోచిస్తారా? ఇది తప్పు. కాబట్టి దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిస్పందించినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇమీడియట్గా ఏమాత్రం తేడా వచ్చినా కానీ నేను దీన్ని హైకోర్టు దృష్టికి ఖచ్చితంగా తీసుకుని వెళ్తాను.